కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎలక్ట్రిక్ స్కూటీపై ప్రయాణించారు. దేశ ఆర్థిక పురోగతి కోసం అవసరమైతే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తానని తెలిపారు. ఇంధన పొదుపు కోసం ప్రజలంతా పబ్లిక్ వాహనాల్లోనే ప్రయాణించాలని సూచించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైకిల్ తొక్కారు. ఇంధన పొదుపు పాటించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఇంధన దిగుమతులను తగ్గించాలంటే ప్రజా రవాణాన్ని ఉపయోగించాలని సూచించారు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి దేశ ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క సైకిల్ని ఉపయోగించుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నేను, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు, మా గౌరవ పార్లమెంటు సభ్యులు, మా నాయకులం, కార్యకర్తలంతా కూడా సాధ్యమైనంతగా ఈ యొక్క ఇంధనాన్ని ఆదా చేయాలని ఈ యొక్క సైకిల్పై తిరిగేటటువంటి కార్యక్రమం, వార్డులలో విజిట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినాం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి నా సహచర భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు అందరం కూడా ఇంధనాన్ని ఆదా చేద్దాం, కార్ల వినియోగాన్ని తక్కువ వాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి అదేవిధంగా బస్సులు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి మిగతాయి కూడా అందరం మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కారులో ఒకే వ్యక్తి ప్రయాణం చేయడం వల్ల అవకాశం ఉంటే మిగతా ఎవరన్నా కూడా ఇంకా 3-4 మనం దాంట్లో తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం కూడా చేయాలి.